వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. IPL 2025 సంవత్సరం రెండవ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ తీసుకుంది. ప్లేయింగ్ 11తో బరిలోకి దిగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ విధంగా ఉంది, అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఇక ఈరోజు మ్యాచ్ మధ్యలో వర్షం అడ్డంకి కొంచెం సేపు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా బ్యాటింగ్ ఆడబోతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేస్తే ఈరోజు మ్యాచ్లో గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే అభిషేక్ శర్మతో పాటుగా ట్రెవిస్ హెడ్ ఇద్దరు కలిసి ఓపెన్ చేసే అవకాశం ఉంది. వీళ్ళిద్దరిలో కనుక ఎవరైనా సెట్ అయితే మాత్రం మంచి టార్గెట్ అయితే రాజస్థాన్ రాయల్స్కి ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత ఇషాన్ కిషాన్ కానీ, క్లాసిన్ కానీ, అలాగే నితీష్ కుమార్ రెడ్డితో పాటుగా ముఖ్యంగా వెర్మ కానీ, అలాగే ప్యాట్ కమిన్స్తో, అభినవ్ మనోహర్తో చాలా మంచి ప్లేయింగ్ 11 బ్యాటింగ్ లైనప్తో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఉంది. అలాగే బౌలింగ్లో మనం చూసుకుంటే ఇటు షమి కూడా యాడ్ అయ్యాడు కాబట్టి మనం చూసుకుంటే బౌలింగ్లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే పర్లేదు అనిపిస్తుంది. ఇక ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ అయితే మొత్తం కూడా కుర్రాళ్ళతో అయితే ఈరోజు బరిలోకి దిగుతుంది. ముఖ్యంగా రియాన్ పరాగ్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ ఏ విధంగా ఆడుతుంది IPL 2025 సంవత్సరం మొదటి మ్యాచ్ అనేది పూర్తిగా కూడా మరికొద్ది క్షణాలను తెలిపబోతుంది. ఎందుకంటే ఎక్కువగా ఎలాంటి స్టార్ హిట్టర్లు బ్యాట్స్మెన్ లేనప్పటికీ కూడా మంచి ఆల్రౌండర్స్తో రాజస్థాన్ రాయల్స్ అయితే బరిలోకి దిగుతుంది. ముఖ్యంగా జైస్వాల్తో పాటుగా ఇటు దూబే ఇద్దరు కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది. రియాన్ పరాగ్ కానీ, హిట్మేర్ కానీ, జూరెల్ కానీ, అలాగే జోఫర్ ఆర్చర్ కానీ, నితీష్ రాణాతో యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్తో ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ అయితే పర్లేదు అనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఎలాంటి స్టార్ ప్లేయర్స్ లేనప్పటికీ కూడా కంప్లీట్ యువ ప్లేయర్లతో రాజస్థాన్ రాయల్స్ అయితే బరిలోకి దిగుతుంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే బౌలింగ్ విషయానికి దేశ్ పాండే కానీ, అలాగే తీక్షానా కానీ వీళ్ళతో పర్లేదు అనిపిస్తుంది. కాబట్టి సందీప్ శర్మతో రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ లైనప్ కొంచెం పర్లేదు అనిపిస్తుంది. కాబట్టి బ్యాటింగ్లో మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా స్ట్రాంగ్గా ఉంది. క్లాసిన్తో కానీ, నితీష్ కానీ, హెడ్ కానీ, అభిషేక్ శర్మ కానీ వీళ్ళతో చాలా బలంగా అయితే ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. బౌలింగ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కంటే కొంచెం మెరుగ్గా రాజస్థాన్ రాయల్స్ అయితే ఉంది. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్కి, అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్కి జరిగే పోర్లో గెలుపు ఎవరిది అనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోతుంది. ఓవరాల్గా ఈరోజు మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ అయితే బౌలింగ్ తీసుకుంది. మొదటి మ్యాచ్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు చేసింది. మరి రెండవ మ్యాచ్లో కూడా సెకండ్ బ్యాటింగ్ చేసే రాజస్థాన్ రాయల్స్ చేసి విజయం సాధిస్తుందా, లేదంటే భారీ స్కోర్ బోర్డులో ఉంచి టార్గెట్ని ఛేదించకుండా రాజస్థాన్ రాయల్స్ని అడ్డుకుంటుందా సన్ రైజర్స్ బౌలర్లు అనేది మరికొద్ది క్షణాల్లో తేలిపోబోతుంది. ఇది ఓవరాల్గా టాస్ యొక్క అప్డేట్, అలాగే ప్లేయింగ్ 11 యొక్క కంప్లీట్ అప్డేట్. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.